దేశంలో కోట్లాది కుటుంబాలు వంట గ్యాస్ కోసం ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఎంతో ఉపయుక్తంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సబ్సిడీ కొనసాగాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ సంస్థలు తమ వినియోగదారుల డేటాను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు జూన్ 30 లోపు తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఈ నిబంధన అందరికీ వర్తించదు. ఇప్పటికీ ఈ కేవైసీ పూర్తి చేసిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఇంకా ఆధార్ ధృవీకరణ పెండింగ్లో ఉన్నవారే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా మందిలో ఒక సందేహం ఉంది. ఈ కేవైసీ చేయకపోతే గ్యాస్ సిలిండర్ సరఫరా పూర్తిగా ఆగిపోతుందా అని. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిపివేయబోమని, కానీ సబ్సిడీ మొత్తాలు బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవచ్చని తెలిపింది. అంటే సిలిండర్ వస్తుంది, కానీ సబ్సిడీ ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇండియన్, భారత్ గ్యాస్ లేదా హెచ్పీ గ్యాస్ మొబైల్ యాప్లో లాగిన్ అయ్యి ఆధార్ వివరాలు నమోదు చేసి ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ప్రభుత్వం ఈ చర్యలను ఎందుకు తీసుకొస్తుందంటే నకిలీ కనెక్షన్లు, డూప్లికేట్ లబ్ధిదారులను గుర్తించడం, నిజంగా అర్హులైన కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ అందించడం కోసం. గతంలో అనేక చోట్ల ఒకే వ్యక్తి పేరుతో బహుళ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ ధృవీకరణ ప్రక్రియను తప్పనిసరి చేసింది. కాబట్టి మీ ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్ ఉంటే, ముఖ్యంగా ఉజ్వల యోజన కింద సబ్సిడీ పొందుతున్నట్లయితే వెంటనే మీ ఈకేవైసీ స్టేటస్ను చెక్ చేసుకోండి. జూన్ 30 గడువు ముగిసేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి సబ్సిడీ ప్రయోజనాలను కొనసాగించండి. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మొత్తానికి జూన్ 30 గడువు ముగిసేలోపు ఈ కేవైసీ పూర్తి చేయడం ఇప్పుడు ఎల్పీజీ వినియోగదారులకు అత్యంత కీలకంగా మారింది.